హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సచాస్ కాన్సెప్ట్స్. ఓకేనా, మన లాస్ట్ సెషన్లోని ఎల్సిఎం నుంచి సమ్స్ చూస్తాం మనం. ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఆల్ రైల్వేస్లోని అంటే ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఏఎల్పి, టెక్నీషియన్ అన్ని కవరేజ్ చేస్తున్నాం. ఓకేనా, మన మోటో ఏంటంటే అన్ని మోడల్ కవర్ అవ్వాలి చాప్టర్ వైజ్. ఓకే, ఇందులోని ఫస్ట్ మీరు విన్నారు కదా, ఆ తర్వాత ఇది నెక్స్ట్ వీడియో వస్తుంది ఎల్సిఎం ఎస్సిఎఫ్ అనేది. మీకు మనకి ప్లేలిస్ట్లోని ఎల్సిఎం ప్రీవియస్లో ఉంటుందమ్మా, అందులో మొత్తం కవర్ అవుతాయి. ఓకే, అండ్ ఇందులో ఫస్ట్ సమ్ చూడండి ఒకసారి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ కోప్రైమ్స్ ఈజ్ 104 దెన్ దర్ ఎల్సిఎం ఈజ్. దాని మీనింగ్ ఏంటంటే ఆ రెండు కవల ప్రధాన సంఖ్యల యొక్క, ఓకేనా సారీ కవలు కదమ్మా, సహా ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధం ఏమో 104 అయితే దాని ఎల్సిఎం ఎంత అంటున్నాడు. ఫస్ట్ సార్ ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 17/2/28లోని షిఫ్ట్లో పడిందమ్మా. అసలు సార్ చిన్న డౌట్ నాకు, సహా ప్రధాన సంఖ్య అంటే ఏంటి సార్? మీ మీనింగ్ ఏంటంటే ప్రధాన సంఖ్య అనుభూతికి మీకు ఈ 2, 3 కాదు, సహా ప్రధాన సంఖ్య అంటే వేరు నానా. సపోజ్ బాగా వినోసారి 2 and 5 ఇది పక్కన పెట్టు, 2 and 9 దీని యొక్క హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ మీనింగ్ ఏంటి? దాని గ్యాప్ ఎంత? గ్యాప్ ఎంతమ్మా? మనకి 7ఏగా. చూడు సారి 7తో పోతుందా? 7తో పోవట్లేదు, 1తో పోతుందిగా, 1తో పోతుంది. హెచ్సిఎఫ్ 1 అంటే ఇదే మైసిఎఫ్ అంటే 4s are 8, 1 మిగిలింది 2, 2s are 2, 0. హెచ్సిఎఫ్ ఏ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 వస్తే దాన్నే అంటాం మనం కోప్రైమ్స్ అని. ఏ రెండు సంఖ్యల యొక్క గసాబా 1 అయితే దాన్నే మనం ఏమంటాం అంటే సహా ప్రధాన సంఖ్య. సార్ ఇంకా నాకు క్లారిటీ కావాలి సార్, ఇది సరిపోవట్లేదు అనుకుంటే మన డిస్క్రిప్షన్లోని ఎల్సిఎం ఎస్సిఎఫ్ అనే చాప్టర్ జస్ట్ 30 రూపాయలకే. ఎంతమ్మా? జస్ట్ 30 రూపాయలకే సచాస్ కాన్సెప్ట్స్ అనే యాప్లో ఉందమ్మా. దాన్ని పర్చేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పక్కా క్లారిటీ వస్తుంది. ఓకేనా, నేను నాన్ మ్యాథ్స్ సంబంధం లేకుండా చేశా ఈచ్ అండ్ పాయింట్. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు రా సరే సార్ చెప్పిన నాకు అర్థమైంది, ఇప్పుడు మీనింగ్ ఏంది అంటారు. ఓకేనా, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ ఈజ్ 104. సపోజ్ ఇప్పుడు చెప్తాను చూడు సార్, నేను ఇప్పుడు 4, 5 నానా హెచ్సిఎఫ్ 1, దీని హెచ్సిఎఫ్ ఎంతమ్మా? 1 అయితే దాని యొక్క దీని 4, 5, 20గా ప్రోడక్ట్, దాని ఎల్సిఎం కూడా 20 అవుతుంది. గమనించావా? 4, 20 అంటే మల్టిప్లై చేస్తే 20 అవునా? అండ్ ఆల్సో దాని ఎల్సిఎం 4, 20 కదమ్మా, ఎంత? 20 అవుతుందిగా. సపోజ్ ఒకవేళ సార్ 7, 10 అంటే పక్క అందులో ఒక నెంబరు ప్రైమ్ ఉండాలి, ఇంకోటి కాంపోజిట్ నెంబర్ ఛాన్స్ ఉంది. ఓకే, ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ హెచ్సిఎఫ్ 1 అవ్వాలి. ఇప్పుడు ఇంటూ ఎంత ఇది మనకి 70గా, మరి దీని ఎల్సిఎం కూడా 70గా. అంటే ఏంటి? రెండు కోప్రైమ్ యొక్క ఎల్సిఎం అన్నా ప్రోడక్ట్ అన్నా సేమే, మైండ్లో పెట్టుకో. కోప్రైమ్ మీనింగ్ ఏంటి? 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 అయితే దాన్నే అంటాం కోప్రైమ్. మళ్ళీ ప్రైమ్ అంటే 2 ప్రైమ్ అవసరం లేదు, అందులో ప్రైమ్ ఉండి ఇంకోటి ఈవెన్ కానీ ఆడ్ కానీ కాంపోజిట్ కానీ ఏమున్నా పర్లేదు. ఓకేనా, అంటే కోప్రైమ్ మీనింగ్ ఏంటి? సార్ 2 నెంబర్స్ ఉండాలి సార్, అందులో 2 కూడా ప్రైమ్ అవ్వాల్సిన అవసరం, 2 ప్రైమ్ ఉంటే ట్విన్ అంటారమ్మా, కవల ప్రధాన సంఖ్య అంటారు. కానీ అందులో ఒక నెంబర్ ఏమో ప్రైమ్ ఉండి రిమైనింగ్ ఇంకేది ఉన్నా దాని హెచ్సిఎఫ్ 1 అయితే దాన్ని మనం ఏమంటాం అంటే కోప్రైమ్ అంటాం. ఏమంటాం మనం? కోప్రైమ్. ఎస్ ఆర్ నో? అండ్ గమనించావా, ఈ కోప్రైమ్ యొక్క ప్రొడక్ట్ అన్న ఎల్సిఎం అన్న ఒకటేగా. మరి ఆడేం చెప్పాడు? ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్స్ ఈజ్ 104 అంటే 2 కోప్రైమ్స్ యొక్క ప్రోడక్ట్ అంట 104 అంట. అయితే ఆ నెంబర్ యొక్క ఎల్సిఎం ఎంత అంటున్నాడమ్మా? అది ఎప్పుడు చెప్పా? దీని ప్రోడక్ట్ అన్నా ఎల్సిఎం అన్నా 2 ఒకటేగా. మరి ఆన్సర్ నెంబర్ 104గా. ఇసాను సింపుల్ సమ్ ఇది. ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో పడింది మనకి, అది కూడా స్టేజ్ 2లో పడింది. స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 క్లియర్ అయిన వాళ్ళు అందరూ కూడా వేస్తారు. ఓకేనా, టైం అసలు వేస్ట్ చేయొద్దు, ఇయర్ పక్కా మనం జాబ్తో పోతాం. చూద్దాం ఎవడాపుతారో మనల్ని. The LCM of 6, 9, and x is 72. Which of the given options can be a possible value of x అంట. వాడటం ఏంటంటే 3 నెంబర్లు ఉన్నాయి, అవి 6, 9, x. దాని ఎల్సిఎం 72 అయితే అంట అయితే ఆ ఎక్స్ ప్లేస్లో వచ్చే ఛాన్స్ నెంబర్ కావాలంటున్నాడు. ఓకేనా సార్, ఇదంతా ఏంటి సార్? ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 17/2/21లో షిఫ్ట్ స్టేజ్ 1లో పడిందమ్మా. చూడు సార్, నేను క్లారిటీ ఇస్తా. ఎప్పుడు కంగారు అవసరం లేదు. నీకు ఇలాగా 3rd నెంబర్ కావాలి, అన్ని ఇచ్చి ఎల్సిఎం అన్ని ఇచ్చి 3rd నెంబర్ కావాలి, 4th నెంబర్ కావాలితే ముందు నెంబర్ స్ప్లిట్ చేసేయి. ఏం చేస్తావు నువ్వు? స్ప్లిట్ చేసేయి, విడగొట్టే. నీకు విడగొట్టడం బాగా వచ్చు కదా, అయినో
నాకు తెలుసు నీకు బాగా వచ్చి విడగొట్టడం. ఫస్ట్ ఎంత 6 రాస్తున్నాను నేను, 2 into 3 రాస్తున్నా, అంటే దీన్ని 2^1 into 3^1 రాస్తాను నేను. ఓకేనా. నెక్స్ట్ నేను 9 ఏమో 3² రాస్తున్నా, అంటే దీన్ని 3² రాయొచ్చు. ఎక్స్ పక్కన పెట్టు. నేను 72 ఏమో 9 into 8 రాస్తా, ఇదేమో 2³ ఇదేమో 3², అంటే దీన్ని 2³ into 3² రాయొచ్చు. ఎస్ ఆర్ నో? 1 1 ఇందా చెప్పాను ముందు వీడియోలోని. ఎల్సిఎం మీనింగ్ ఏంటి? ఫస్ట్ కామన్, అంటే ఇక్కడ కూడా పక్క 3². ఓకేనా. 2 3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రా, సారీ చిన్న డౌట్ ఇక్కడ రా. ఇప్పుడు మనకి ఏం కావాలంటే సార్ 2^1 3^1 3². ఇక్కడ గమనించావా, ఇక్కడ 2³ ఉంది. ఈ 2³ అక్కడ కానీ ఇక్కడ కానీ లేదు, అవునా? అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది మనకి, ఎందుకంటే అన్ని కామన్ ఉన్నా లేకపోతే రాసుకోవాలి. తర్వాత ఏంటమ్మా దాంట్లో హైస్ట్ రాయాలిగా మనం. కాబట్టి 2^1 ఇక్కడ 2 లేదు, ఇక్కడ 2³ ఎలా వచ్చింది మనకి? ఇక్కడదే కదా. ఎస్ ఆర్ నో? చెక్ చేయి. 2³ 8 ఉందా? 8 లేదు. ఓకేనా, పక్కన పెట్టు. నెక్స్ట్ 3². నానా 3^1 3². ఇక్కడ కూడా నువ్వు 3² వేసుకుంటే ఎస్ ఆర్ నో? అప్పుడు ఏమవుతాం, ఇది 8 3² 9. ఓకేనా. ఎస్ ఆర్ నో? 9 8s are 72. 72 వచ్చిందా లేదా మనకి? దాన్ని మనం బేస్ చేసుకుంటే ఒకవేళ దీన్ని 3^1 అనుకుంటే 2³ into 3 అంటే 8 into 3 మనకి 24 కాదా? ఎంతమ్మా? 24గా. ఆప్షన్ నెంబర్ డి. ఎందుకంటే ముందు వేసుకున్నప్పుడు ఏముందంటే మొత్తం నెంబర్ వచ్చింది, ఇది ఎందుకంటే పాసిబిలిటీ ఉంది నాకు, అందుకే 1 వేసుకున్నా. 1 వేసుకుంటే 2³ into 3 ఎంత మనకి? 24గా. ఎస్ ఆర్ నో? గోడ్ నెక్స్ట్ సమ్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 22 24 48 16? అంటే 22 24 48 16 యొక్క కసా కనుగొనము. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 3 2 21 షిఫ్ట్ 1లోని స్టేజ్ ఫస్ట్లో పడిందమ్మా. సింపుల్ సమ్స్. నేను క్లారిటీ ఇస్తా, చంపేద్దాం మనం. చూద్దాం ఈసారి జాబ్ ఎంత రాదో. రైల్వే జాబ్ కానీ ఎస్ఎస్సి కానీ జాబ్ కొడితే ఆ కిక్కే వేరు అండ్ కంఫర్ట్లే వేరు. మనకి మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా మనకి స్టేట్ ఎస్ఐపిసి అది ఎప్పుడో పడతాయి, మనకు క్లారిటీ లేదు. కానీ నువ్వు బావిను కొంచెం తక్కువ సిలబస్. ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నావు, బోర్డ్ సిలబస్ ఉంది, చాలా సిలబస్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రైల్వే ఎస్ఎస్సి ప్రిపేర్ అయితే నీకు తక్కువ సిలబస్, జాబ్ పాత ఎక్కువ ఉంది మనకి. ఓకేనా. ఫస్ట్ చూడు, మనకంట 22 24 48 అండ్ 16 దాని యొక్క ఎల్సిఎం కావాలంట. ఫస్ట్ ఎప్పుడు నువ్వు ఎల్సిఎం కావాలితే నువ్వు ఎప్పుడు తొందర పడిపోక చెక్ చేయి ఏమన్నా పోతున్నాయా. చూడు 16 3s are 48 అనేది అవసరం లేదు మనకి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ 24 2s are 48. ఎస్ ఆర్ నో? అది అవసరం లేదు. ఓకేనా. 2 పోయాయి. ఇప్పుడు మనకి ఎల్సిఎం దేనికి కావాలి? 22కి 48కి ఎల్సిఎం కావాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు గమనించావా, ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే పిక్ ద హైయెస్ట్ వన్ తీసుకో. పిక్ ద హైయెస్ట్ వన్ అంటే నేను 48ని పిక్ చేస్తున్నా. ఓకేనా. నేను దీన్ని ఏం చేస్తానంటే 2 into 11గా రాస్తా. ఏం రాస్తానమ్మా? 2 into 11. మనకి ఈ 2తోని 224 పోతుంది, అంటే 2 పక్కన పెట్టే. కానీ ఈ 11తోని మనకి ఈ 11తో ఇది పోవట్లేదు కాబట్టి దీని పక్కన రాసే ఇంటూ 11. ఎస్ ఆర్ నో? అంటే ఎంత మనకి 48 48 8 2 ఆన్సర్ 528గా. అంటే ఆప్షన్ నెంబర్ బీనే కదమ్మా. ఆప్షన్ నెంబర్ బి. చూసావు సింపుల్గా ఎగిరిపోతున్నాయి. ఇవన్నీ నీకు క్లారిటీ కావాలి. నాకు ఇది ప్రీవియస్ బిట్స్ కాబట్టి ఇక్కడ మొత్తం చెప్పడం కావద్దు నాకు. ఓకేనా. జస్ట్ 30 రూపాయలతో నీకు క్లారిటీ వస్తుంది చాప్టర్ వైజ్ మన దగ్గర. అండ్ ప్రెసెంట్ అందులో చాప్టర్స్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎంఎస్, పర్సంటేజెస్ అండ్ క్లాక్, డైస్ అవి ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎవ్రీ వీక్ 2 రిలీజ్ అవుతుంటాయి కొత్తగా. అంటే నువ్వు నేను ఒక షెడ్యూల్ ఫాలో అవుతుంటాం. అంటే మన బయట క్లాస్ ఎలా విన్నాం అలా షెడ్యూల్ ఫాలో అవుతుంటాం. జస్ట్ ఎవ్రీ చాప్టర్ 30 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. గుడ్. నెక్స్ట్ ద ఎల్సిఎం ఆఫ్ 4, 6, x క్యాంట్ బి. అవునా. అంటే చూడు సారీ క్వశ్చన్ బాగుంది. కింది వాటిలో అంట 4, 6, x యొక్క ఎల్సిఎం కాంతి కావాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం మీనింగ్ ఏంటి ఫస్ట్ బావిను? 2 3 4 2 2s are 4 ఎంతమ్మా 6 8 కలపాలి 2. ఓకే 10 12 ఇదమ్మా 6 9 12 15 18 ఇదమ్మా 8 12
16, 20. ఎల్సిఎం మీనింగ్ ఏంటంటే పెద్దాంతోని పోవాలి, అందులో స్మాల్ అయి ఉండాలి. ఓకేనా? ఎల్సిఎం మీనింగ్ ఏంటమ్మా? ఈ 3 నెంబర్తో పోవాలి. చాలా పోతాయి, కానీ అందులోని లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కనిష్ట సామాన్య ఏంటమ్మా గుణిజమేగా మనకి, అవునా? కాబట్టి ఏంటంటే మనకి దాంతో పోవాలి. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా, నాకు అంత అవసరం లేదు. కింద క్వశ్చన్ ఏంటంటే ఎల్సిఎం ఆఫ్ 4 and 6 and x కాంట్ బి అంట. కింద వాటిలో ఏం కాదు, గమనించావా? ఈ 4తోని 6తోని 24 పోతుంది, అది ఎల్సిఎం ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది ఛాన్స్ ఉంది, 4 6 పోతుంది, ఇది కూడా పోతుంది 4 6, కానీ ఈ 18 అనేది 4తోని పోవడం లేదు. ఎల్సిఎం మీనింగ్ ఏంటంటే పెద్దాంతో పోవాలి అంటే మనకు ఆన్సర్ ఏంటమ్మా 18గా. ఆ నెంబర్ 3 నెంబర్తో పోవాలి, 2తో పోయి ఇంకొక పోక ఉండకూడదు. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ కాబట్టి. ఇది ఎప్పుడు పడింది గమనించావా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 27 to 21 షిఫ్ట్ 1లో పడింది. పెద్ద మ్యాటరా? నీకు కాన్సెప్ట్ అర్థం కావాలి ఎలా వస్తుందని. ఓకేనా? గో టు నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దట్ cannot be the LCM of 3, 4, x అంట. సేమ్ ప్రాసెస్ అబ్బా. ఓకేనా? సేమే. వాడేమన్నాడంటే కింది వాటిలో ఏది 3, 4, x యొక్క ఎల్సిఎం కాదు. ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 31/121లోని షిఫ్ట్ 1లో పడింది. ఫస్ట్ బావిను ఇప్పుడు చెప్పాను ఏంటమ్మా, ఆ నెంబర్ పక్క 3తో 4తో పోవాలని చెప్పాను కదా నేను. ఫస్ట్ ఎషే 3తో 4తో ఇది పోతుంది, 60 పోతుంది. అండ్ 3తో 4తో 24 పోతుంది. 3తో 4తో మనకి 36 పోతుంది. కానీ 3తో 4తోని పోతుంది, కానీ ఇది 4తో పోవట్లేదు. ఎస్ఆర్నో అంటే ఏంటి మనకి 8నేగా. సరే ఎక్స్ అంటావు, అరే ఎక్స్ నెంబర్ లేదురా, వాడు మనకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, అది క్లారిటీ కావాలి. ఇది ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 31/121లో షిఫ్ట్ 1లో పడింది. గమనించావా? పెద్ద మ్యాటర్ ఏం కాదు సమ్స్ అన్ని కూడా. కట్టని ప్రిపేర్ అవ్వు, దేనని చంపేసి మనం. ఓకేనా? గో టు నెక్స్ట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ √169, √27, 64? ఏం లేదు, సమ్ మార్చాడు. ఓకేనా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 21లో పడిందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఏంటన్నా? దీని మీనింగ్ పర్ఫెక్ట్ రూట్సే కదమ్మా. ఫస్ట్ చూడు, దీని మనం 169 ఇది నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ క్యూబ్ రూట్ 27, నెక్స్ట్ అమ్మా క్యూబ్ రూట్ 60. ఫస్ట్ మనం క్లారిటీ కావాలి, క్యూబ్ రూట్ స్క్వేర్ రూట్ అని. స్క్వేర్ రూట్ 144. నానా దీన్ని మనం ఎలా రాయొచ్చు? మనం దీన్ని 13 స్క్వేర్ రాస్తే 2 పోయి ఈ 13 వస్తుంది మనకి. ఓకేనా? ఇదేమో 3 క్యూబ్ రాస్తే ఈ 2 పోయి 3 వస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా? ఇది కూడా 4 క్యూబ్ రాస్తే పోయి 4 వస్తుంది. ఇది మనకేమో 12 స్క్వేర్ రాసి, ఓకేనా, ఇది పోయి 12 వస్తుంది. ఎస్ఆర్నో? ఇప్పుడు మనకి ఏంటంటే 13కి 3కి 4కి 12కి ఎల్సిఎం కావాలి. ఓకేనా? సింపుల్ మ్యాటర్ ఆర్ దేర్. కొంచెం బాగాను 3, 4 దీంట్లో మల్టిపుల్స్ కాదు పక్కన పెట్టే. అండ్ గమనించే పిక్ ద హైయెస్ట్ వన్ 13 తీసుకో. దీన్ని ఎలా విడగొట్టినా ఇది ప్రైమ్ కార్డు పోదు కాబట్టి ఇంటూ 12 చేసే, ఇంటూ 12. ఓకేనా? ఇది ఒక 26. కొంచెం బావిను, పెద్ద మ్యాటర్ ఏం కాదు, సింపుల్ చూడు. 12, 120 and 36, 156. ఎస్ఆర్ను అంటే ఎంత మనకి? ఆప్షన్ నెంబర్ 1ఏగా. పెద్ద మ్యాటర్ అంటావా? ఇది ఇక్కడ నీకు క్లారిటీ ఉంటే, అది క్యూబ్ రూటా స్క్వేర్ రూటా క్లారిటీ ఉంటే, గమనించావా? ఈ ఎగ్జామ్లో అడిగే విధానం మారుతుంది. క్వశ్చన్ మనకు వచ్చిందే, కానీ అడిగే విధానం మారుతుందిగా. అందుకే మనం ప్రీవియస్ కావాలి, అడిగే విధంగా ఛాన్స్ ఇస్తుంది మనకి. ఓకేనా? గో టు నెక్స్ట్ అండ్ చెక్ చేయి. ద ఎల్సిఎం ఆఫ్ 8 స్క్వేర్ 6 క్యూబ్ అండ్ 4 పవర్ 6 9 క్యూబ్. ఓకేనా నానా? మనకంట 8 స్క్వేర్ అండ్ 6 క్యూబ్ మరియు 4 పవర్ 6 9 క్యూబ్ యొక్క ఎల్సిఎం కావాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బావిను ఇలా ఎప్పుడు పవర్ వచ్చినా అవన్నీ ప్రైమ్స్ ఉండాలి, ఈవెన్ కానీ ఆడ్ కానీ ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా సార్ ఎందుకు ఉండకూడదు అంటే, అరే ఏం లేదబ్బా, నువ్వు ఏ నెంబర్ విడగొట్టు లాస్ట్ నీకు ప్రైమ్స్ మిగులుతాయి. సపోజ్ ఇప్పుడు ఒకవేళ 48, ఓకేనా, 16 into 3, ఓకేనా, దీన్ని 2 power 4ఏగా, ప్రైమేగా. ఒకవేళ చివరికి 20 వేసుకున్నా 10 into 2, 2 into 5, దీన్ని 2 square into 5 power 1 రాయొచ్చుగా మనం. అంటే మీనింగ్ ఏంటి సార్, నువ్వు ఏ నెంబర్ విడగొట్టు సార్, ఏ నెంబర్ని విడగొట్టు అంటే స్ప్లిట్ చేయి, కానీ నీకు లాస్ట్ ఏం మిగిలితే అమ్మ నీకు
ప్రైమ్స్ మిగిలితే వాడు కావాలని ఇస్తాడు. గమనించావా, ఎక్కడ కూడా ఆప్షన్లోని ప్రైమ్స్ ఇచ్చాడు, ఎక్కడ ఇచ్చాడు, ఇంకేం మార్చాడా? లేదుగా. ఎప్పుడు పడింది మనకి? ఆర్ఆర్బి ఎన్టీపీసీలో పడింది. ఎస్ఆర్ను ఫస్ట్ దీన్ని మారుస్తాను దీన్ని నేను 2³ అంటే 8 2³ రాసుకున్నా. దీన్నేమో బాగా గమనించావా, దీన్ని నేను 2³ × 3³ రాస్తున్నా. ఎందుకంటే దీన్ని 2 3గా విడగొట్టా దీన్ని. అప్పుడు ఏమవుతాం, ఇది a⁴m × a⁴n అంటే ఇది 2⁴6 × 2³ × 3³ దీన్ని కలిపితే ఏమవుతామా 2⁴9 × 3³ కాదా? అంటే దాన్ని ఇలా మార్చా నేను. ఇక్కడ రా, నేను దీన్ని ఏమో 2² × 6 × 3² ఎంత ఇది 2⁴12 ఎంత మల్టిప్లై చేస్తే ఎంతమ్మా 2 3 6 కదా 3⁴6. ఎస్ఆర్ను ఇప్పుడు నాకు దీని యొక్క ఎల్సిఎం కావాలి. మళ్ళీ మైండ్లో పెట్టుకో, ఎప్పుడు కూడా అవి మనకి ప్రైమ్లో ఉండాలి, ఈవెన్లో కానీ ఆడ్లో కానీ ఉండకూడదు. ఓకేనా? అండ్ బాగా గమనించావా, ఫస్ట్ నీకు ఎల్సిఎం కావాలితే ఇలా పవర్ ఎల్సిఎం కావాలితే ఫస్ట్ నెంబర్ రాసే 2 రాసే 3 రాసే. ఎస్ఆర్ను ఇప్పుడు ఇక్కడ 2 ఉంది, 2⁴9 2⁴12 నీకు ఎప్పుడు ఎల్సిఎం కావాలితే పిక్ ద హైయెస్ట్ పవర్ కావాలి. ఇందులో హైయెస్ట్ ఎంత మనకి 12గా. హెచ్సిఎఫ్ కావాలి లోయెస్ట్ కావాలి, ఎల్సిఎం కావాలి హైయెస్ట్ కావాలి, హెచ్సిఎఫ్ కావాలి లోయెస్ట్ కావాలి. ఓకేనా? అండ్ 3 ఈ 3³ 3⁴6 ఎంతనా హైయెస్ట్ 3⁴6గా. అంటే ఆన్సర్ 2⁴12 అండ్ 3⁴6 అంటే ఆప్షన్ నెంబర్ డీనే కదమ్మా. ఎప్పుడు పడింది మనకి ఇది? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో పడిందమ్మా, స్టేజ్ ఫస్ట్లో పడింది. అవునా? ఇలా నీకు ప్రతి చాప్టర్ నుంచి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి నేను అన్నీ ప్రొవైడ్ చేస్తా. ఎవ్రీ డే ఎవ్రీ వీక్ పేపర్ వస్తూనే ఉంటాయి ఒకటి నీకు. ఓకేనా? నీ ఓపిక గట్టి ప్లాన్ చేద్దాం మన మోటో ఏంటంటే పక్కా ఈసారి మా స్టూడెంట్స్ మొత్తం కూడా ట్రై చేయాలి, పక్కా జాబ్ అయితే ప్లాన్ చేద్దాం. నా నుంచి అర్థమెటిక్ నుంచి మీకు పక్కా 100% ఇస్తా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.